కనేకల్ మండలం పెనకలపాడులో అర్ధరాత్రి కూడా రాయదుర్గం నియోజకవర్గం కనేకల్ మండలం పెనకలపాడులో అర్ధరాత్రి పూట రాములోని రథాన్ని దగ్ధం చేయడం దుర్మార్గమైనటువంటి చర్య. దాని వెనక ఎవరున్నప్పటికీ కూడా వారిపైన కఠినంగా శిక్షించాలని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా సమితి డిమాండ్ చేస్తున్నది. రెండవది, ఇటీవల కాలంలో తిరుపతి తిరుమల పవిత్ర యొక్క దానిపైన ఇవాళ లడ్డూకు సంబంధించి ఇవాళ కల్తీ జరిగిందని, అవినీతికి పాల్పడ్డారని, ఇవాళ జంతువుల కొవ్వు కలిపారని, అదేవిధంగా పంది ఎద్దు కొవ్వును కూడా కలిపి ఇదంతా కూడా చేశారని చెప్పి ఇవాళ పవిత్రమైనటువంటి దేవస్థానాన్ని పవిత్రం చేశారని చెప్పి గత ప్రభుత్వం పైన ఈ రకమైనటువంటి ఆరోపణలు చేశారు. ఇది స్వయాన చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. కానీ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు సిట్ ఏర్పాటు చేశారు. ప్రధానంగా కమ్యూనిస్ట్ పార్టీ లడ్డూ విధానానికి తెరదించండి, దీని వెనుకున్నటువంటి వారు ఎవరైనా ఎవరు చేసినా కూడా వారిని కఠినంగా శిక్షించమని కోరుతాము. ఇవాళ ఇక్కడ సిట్కు సంబంధించినటువంటి బృందం అంతా కూడా తిరుమలలో ఉంటా ఉన్నారు కదా, దీనిపైన అంతా కూడా వారంతా కూడా పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు, విచారణ జరుగుతూ ఉంది. కాబట్టి దోషులు ఎవరైనప్పటికీ కూడా వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇవాళ ప్రధానంగా పవిత్రమైనటువంటిది ఇది. ఈ లడ్డూ ప్రసాదాన్ని మన ఆంధ్ర రాష్ట్రమే కాదు, ఇతర రాష్ట్రాల నుంచి భారతదేశ వ్యాప్తంగా ఇవాళ వెంకటేశ్వర స్వామిని అంతా దర్శనం చేసుకున్నటువంటి వారు భక్తాదులు వారందరూ కూడా ప్రసాదాన్ని కళ్ళకద్దుకొని తింటూ ఉంటారు. అందుకే ఈ ప్రసాదాన్ని తిరుమల తిరుపతి దేవస్థానాన్ని రాజకీయాలకు ఉపయోగపెట్టుకోవద్దండి, మత రాజకీయాలకు ఉపయోగపెట్టుకోవద్దండి. ఆ రకంగా దీన్ని అంతా కూడా వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారికి నేను మనవి చేస్తూ ఉన్నాం, దీనికి తెరదించమంటా ఉన్నాం. రెండవది, పవన్ కళ్యాణ్ గారు ఇవాళ భక్తాదుల తరఫున ఆయన ప్రాయశ్చితం చేసుకుంటా ఉన్నాడు 11 రోజుల పాటు. ఇవాళ గుడి మొత్తం అంతా కూడా మెట్లను కడగడం, ఇంకొక పద్ధతిలో ఆయన కార్యక్రమం చేస్తున్నాడు. ఆయన పార్టీ ఆయన ఇష్టం. కానీ ఇక్కడ ఆయన ఏమంటా ఉన్నాడు, హిందువులంతా కూడా రోడ్లపైకి రండి, అదేవిధంగా అల్లాని ఎవరంటే ఊరికే ఉంటారా, జీసస్ను అంటే ఊరికే ఉంటారా అని మత విద్వేషాన్ని రెచ్చగొట్టేటువంటి పద్ధతుల్లో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆ రకంగా మాట్లాడడం అనేటువంటిది శోచనీయం, గర్హనీయం. అది అందుకే ఆయన ఉపసంహరించుకోవాలి. దీని వెనకాల ఎవరున్నా కూడా దీనికి రాజకీయాలకు వాడుకోవద్దండి. దీని వెనకాల ఉన్నటువంటి వారిని పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఇవాళ మంచిగా దాన్ని తీసుకుని పోవడానికి ప్రయత్నం చేయమంటా ఉన్నాను. అందుకే సనాతన ధర్మం అనేటువంటి భారతీయ జనతా పార్టీలో అజెండా అది. ఆ అజెండాను తీసుకుని జనసేన పార్టీ నేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఉన్నారు. అందుకే దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మూడవది, ఇవాళ తలకేద గ్రామానికి వచ్చినాం. గొల్లపల్లి ఆ 2 గ్రామాల శాఖల సమావేశాలు ఇక్కడంతా కూడా కావడం జరిగింది. ఇవాళ ప్రధానంగా కమ్యూనిస్ట్ పార్టీగా ఇవాళ ప్రప్రథమంగా నేను హాజరైన ఇవాళ గ్రామంలో రైతులందరూ కూడా ఇక్కడ హాజరైనారు. రైతుల పరిస్థితి, వ్యవసాయ కూలీల పరిస్థితి, ఆశా అంగన్వాడీ టీచర్లకు సంబంధించి అసంఘటిత రంగంలో కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు ఇవాళ మనకు ఈ సీజనల్గా వచ్చేటువంటి వ్యాధులు, జ్వరము, దగ్గు, జలుబు ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి. దానికి సరైనటువంటి వైద్యం ఇవ్వాలని ప్రభుత్వం ఆ రకంగా ఆదుకోవాలనేటువంటి పద్ధతుల్లోనే ఇవాళ గ్రామ శాఖల సమావేశాలు పల్లె మిత్ర కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. ప్రజల భాగస్వామ్యం ఉండాలి, ప్రజలు కూడా సహకరించాలి. ప్రజలకు వెన్నంటి నిలబడేటువంటి పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ అని వారికి కూడా తెలియజేస్తా వారి సహకారాన్ని కోరడానికి ఇవాళ పల్లె మిత్ర కార్యక్రమాన్ని శాఖల సమావేశానికి రావడం జరిగింది. సార్, కూటమి ప్రభుత్వం 100 రోజులు మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది, దాని పట్ల ఎన్డీఏ కూటమి ఇవాళ చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ, బీజేపీ ఇవాళ బ్రహ్మాండమైనటువంటి మెజార్టీ వచ్చింది. 164 స్థానాలు గెలిచారు కదా. ముఖ్యమంత్రిగా ఇవాళ 100 రోజుల పండుగ చేసుకుంటా ఉన్నారు. ఇవాళ గ్రామాల్లో స్టిక్కర్లు అంటిస్తూ ఉన్నారు. అతికిస్తుంటే అవన్నీ కూడా కొంతమంది తొలగిస్తూ ఉన్నారు. 100 రోజుల పండుగ చేసుకోవడానికి మీరు ఏం చేసినారో మేము అడుగుతూ ఉన్నాం. ప్రజలు అడుగుతూ ఉన్నారు. ఒక్కటి మాత్రం చేసినాడు, పెన్షన్ 3,000 4,000 రూపాయలు ఇచ్చినాడు, దానికి మనం అభినందిస్తూ ఉన్నాం. కానీ ఇవాళ సూపర్ 6 పథకాలు అడుగుతూ ఉన్నారు. ఇవాళ విజయవాడలో వరదలు వచ్చినాయి కాబట్టి మేము కూడా కొంత ఆచితూచి మాట్లాడుతూ ఉన్నాం. బుడమేరులో గండ్లు పడి గతంలో కబ్జా చేశారు కాబట్టి, ఆక్రమణకు గురైంది కాబట్టి ఇవాళ 74 మంది మరణించారు. ఇవాళ లక్షలాది మంది అంతా కూడా నిరాశ్రుడైనారు. వారిని అందరూ కూడా ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. కేంద్ర ప్రభుత్వం చిల్లి గవ్వ ఇవ్వలేదు. 6,682 కోట్ల రూపాయల నష్టం జరిగితే ఇవాళ దాదాపు ఇప్పుడు అంచనా మారిపోయింది. 7,600 కోట్ల రూపాయల నష్టం జరిగింది. కానీ ఒక్క పైసా కూడా ఇవ్వనటువంటి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ప్రభుత్వం పైన ఇవాళ చంద్రబాబు నాయుడు గుర్తు తీసుకుని రావాలి, వాళ్ళకు నష్టపరిహారం ఇవ్వాలి, వాళ్ళకి ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాము.
సూపర్ 6 పథకాలంటే గతంలో అమ్మఒడి ఇచ్చేవారు జగన్మోహన్ రెడ్డి, తల్లి వందనం అన్నారు, అది ఇవ్వాలి కదా. అదేవిధంగా ప్రతి మహిళకు 1500 రూపాయలు ఇస్తామన్నారు, అది ఇవ్వాలి. ఉచిత బస్సు ప్రయాణం అన్నారు, ఆధార్ కార్డు ఉంటే ఉచిత బస్సు ఇంకా ఎక్కించలేదు. నిరుద్యోగ భృతి 20 లక్షల మంది నిరుద్యోగులు ఇవాళ డిగ్రీ పట్టా పొందినటువంటి వాళ్ళంతా ఉంటా ఉన్నారు, మన బస్సు వాళ్ళకి ఎక్కించాలి. అదేవిధంగా రైతులకు ఇదివరకు ప్రభుత్వం కంటే కూడా ఇవాళ 20,000 రూపాయలు ఇస్తామన్నారు, ఆ 20,000 రూపాయలు కూడా ఇంకా ఇవ్వలేదు. అదేవిధంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తామంటా ఉన్నారు, దీపావళి నుంచి కూడా ప్రారంభిస్తామన్నారు. ఇవన్నీ కూడా పల్లెల్లో ఉన్నటువంటి ప్రజలు అడుగుతూ ఉన్నారు, ప్రజల తరఫున మేము మాట్లాడుతూ ఉన్నాం. కాబట్టి ఆ సూపర్ 6 పథకాలు కూడా అమలుపరచాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. థ్యాంక్ యూ.